ఏ దేవి వరమో నువ్వు అన్న సీరియల్ ఎవరైనా చూస్తున్నారా? చూస్తే ఎవరి కోసం చూస్తున్నారు? సంజన గల్లాని కోసం చూస్తున్నారా, లేకపోతే శ్రవణ్ కుమార్ ఉన్నారు కదా అతని కోసం అయితే చూస్తున్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, నిన్నైతే ఆశ్రమంలో అయితే దొంగ అయితే పడ్డాడు. అది ఎవరో కాదు, శ్రవణ్ కుమార్ అనమాట. దొంగ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారు, అతన్ని బాగా నోట్లో గుడ్డ కట్టేసి అతన్ని కట్టేసి ఒక రూమ్ లో అయితే బంధించి ఉంచుతారు. ఇంకా తెల్లన్నాక ఆవిడ వస్తుంది కదా, ఆశ్రమంలో హెడ్ ఉంటారు కదా, ఆవిడ వస్తుంది కదా. ఆవిడ వచ్చేసరికి మేము చాలా మంచి పని చేసాము, ఏం చేసామో తెలుసా, రాత్రి దొంగోడు వచ్చాడు, ఆ దొంగని కట్టేసి లోపల పెట్టాము అనేసరికి, అవునా చూద్దాం పదండి అని చెప్పి ఆవిడ వీళ్ళతో పాటు వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళని బాగా కట్టేసి ఎత్తినంత పైన బట్టలన్నీ వేసేసి ఉంచుతారు. పైగా కొరకును కూడా కొరికింది కదా, నిన్న అమ్మ హీరోయిన్ కొరికింది. ఇంకా కట్లు ఉండేసి ముందు కట్లిప్పండి అంటే, వద్దు వద్దు కట్లిప్పద్దు, అతను దొంగ అని చెప్పండి, నోటికి గుడ్డన్న తీయండి అంటే గుడ్డను తీస్తుంది. ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది ఆవిడ. నేను ఒక అనాథనండి, రాత్రి ఇట్లా పోతుంటేసరికి నాకు ఒంటరిగా ఆకలేసింది, అందుకే ఇక్కడికి అనాథాశ్రమం కనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను నేను అని అయితే అతనైతే చెప్తాడు. చెప్పింది నేను ఎవరో కొరికారు, కొరికింది ఎవరు, అది రంపప్పళ్ళు ఎవరివి అని చెప్పేసరికి ఇంకా అందరూ కలిసి ఈ అమ్మాయి అని చెప్పి అంజలి సాయి అయితే చూపిస్తారనమాట. ఈ అమ్మాయి బాగా కొరికి పెడుతుంది సరే అని చెప్పి. అదే సమయానికి అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆశ్రమం ఖాళీ చేయించాలని చెప్పేసి రౌడీలు అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఖాళీ చేయాలా అని చెప్తున్నప్పుడు వచ్చేసి ఇంకా హీరో వస్తాడనమాట. ఎంట్రీ కట్లు ఇప్పంటే ఒక్కడు కూడా ఇప్పుడు అనమాట. వాళ్ళు వచ్చేసి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి అంటే ఒక పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయన్ని కూడా కొడతారు వాళ్ళు. అంతే. ఈ పిల్లడు అంటున్నా, హీరో వచ్చేసి అక్కడ బాల్ ఉంటుంది, ఆ బాల్ తీసుకుని అతను మూతికి కొడతాడు అనమాట. అప్పుడు ఇంకనైనా సరే మీరు కట్లు ఇప్పండి, మేము అదే వాళ్ళంతా తేలస్తాను అని చెప్పేసరికి వాళ్ళైతే కట్లు ఇప్పుతారు. ఇంకా వాళ్ళనైతే చిత్తగా కొడతారనమాట. ఇంక ఈ పిల్లలంతా హీరో 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 అని చెప్పేసి అయితే అతన్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా సూపర్ అని చెప్పంటుంది. అతను అడుగుతాడు ఏందమ్మా ఇదంతా అని చెప్పేసి ఆశ్రమంలో హెడ్ ఉంటారు కదా ఆవిడని అడిగితే, మేము ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నాము, వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు, మాకు ఎక్కడికి పోవాలో తెలియలేదు, అందుకే మేము ఖాళీ చేయలేదు అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. లేనిపోని గొడవ ఎందుకమ్మా, ఖాళీ చేసి ఇచ్చేయచ్చు కదా అనేసరికి అంజలి ఉంది కదా అమ్మాయి కూడా, లేదు లేదు మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము, అది వాళ్ళ ఓనర్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇది అని చెప్పి చెప్తుంది, విరాళంగా ఇచ్చారు అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. లేదు లేదు ఎందుకు గొడవ అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అని చెప్పేసి హీరో చెప్తాడు. మీ ఉచిత సలహాకి థ్యాంక్స్ అని చెప్పి ఇక్కడ నుంచి పొండి అనేసి అమ్మాయి అయితే బయటికి పంపించేస్తుంది. లోపల ఉండడానికి ఎలా లేదని చెప్పి బయటికి పంపించేస్తుంది. ఇంకా అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఉంది కదా అక్కడికి వచ్చి కూర్చో ఉంటాడు. అతను కూర్చోన్నసరికి ఇంకా అంజలి అతనికి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తెలియదు కదా, తినండి అని చెప్పి ఇస్తుంది. అతను అడుగుతాడు, నువ్వు అనాథవా అని అడిగితే, లేదు నాకు అమ్మ ఉంది అని చెప్పటుంది. ఎక్కడ ఉంది అంటే తెలియదు అంటుంది. ఎప్పుడు వస్తుందంటే తెలియదు అంటాను అనుకుంటాడు. ఈ అమ్మాయికి మెంటల్ అనేసి, మెంటల్ కాదు నాకు అమ్మ ఉంది వస్తుంది అనేసి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఈ అంజలి గీతాంజలి వాళ్ళని చూపిస్తారనమాట. గీతాంజలి వాళ్ళ కొడుకు కూతురు వచ్చేసి అమ్మకి చెప్పకుండా నైట్ ఒకటికి వెళ్తుంటారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అనేసి. వాళ్ళమ్మ ఇలా వెయిట్ చేసి వాళ్ళ ఒక్కొక్కరు వస్తున్నప్పుడు, కూతురు కొడుకు వచ్చినప్పుడు ఇలా నైట్ అవుట్ వెళ్ళడం అనేది తప్పు, లోపలికి వెళ్ళండి, ఎప్పటి నుంచి జరుగుతా ఉంది ఇదంతా అని చెప్పేసి అంటే డిసిప్లిన్ గా పెడుతుంది. ఎందుకంటే తను లైఫ్ లో మోసపోయినది కదా, తనలాగా వాళ్ళ పిల్లలు కాకూడదనే ఉద్దేశంతో ఆ డిసిప్లినే ఉంది. ఆవిడ చూస్తుంటే అత్తారింటి దారేదిలో ఉన్నారు కదా, ఆవిడలాగే అనిపిస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటూ లోపలికి పోతారనమాట. ఇంకా అంతే. ఆ గీతాంజలి వాళ్ళ హస్బెండ్ చెప్తారు, ఎదిగొచ్చిన పిల్లల్ని అలా అనడము మంచిది కాదేమో అనేసరికి, లేదు ఇలా టీనేజ్ లో ఉన్న పిల్లల్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తేనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుందండి, ఇదే కరెక్ట్, నేను చేస్తున్నదే కరెక్ట్ అనేసి ఆవిడ చెప్తుంది. వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోతారు పాపము. ఇంకా ఆ తర్వాత వచ్చి వాళ్ళని ప్రేమగా దగ్గర తీస్తుంది. ఇంకొక కూతురు వచ్చేసి, అమ్మ నీ ఒళ్ళో పడుకుంటానమ్మా అని చెప్పి పడుకుంటుంది. అందులోపల గీతాంజలి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, ఇందాక అలా కసిరావు ఇప్పుడేమో దగ్గర తీస్తున్నావు అనేసరికి, ఇందాక వచ్చేసి స్ట్రిక్ట్ అమ్మగా ఉన్నాను, ఇప్పుడైతే నాకు కన్న తల్లి ప్రేమను చూపిస్తున్నాను, నేను నా ఆస్తి ఇదే కదా, ఇప్పుడు ఆస్తులు ఇస్తే పెంచచ్చు, ఇది పిల్లల్ని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కంట్రోల్లో పెడితే ఆ తర్వాత వీళ్ళకి లైఫ్ బాగుంటుంది, వీళ్ళే నా ఆస్తి అని చెప్పేసి వాళ్ళని దగ్గర తీస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంటుంది. ఎందుకంటే అమ్మ ప్రేమ ఎలాగో 25 సంవత్సరాల నుంచి అమ్మ ప్రేమ అంటే తెలియదు కదా, అలా బాధపడుతుంటుంది అనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది, తెలుస్తుంది. ఏంది అంటే వచ్చిన హీరో ఎవరో కాదు, అంజలి, గీతాంజలి మనిషి అనేసి విషయమే తెలుస్తుంది. వాళ్ళన్ని సామాన్లు తీసి బయట పడేస్తా ఉంటారు రేపటి ఎపిసోడ్ లో వచ్చి. ఇంకా అంజలి
వచ్చేసి వీళ్ళంతా గీతాంజలి మనుషులు అనేసరికి గీతాంజలి కాదు గీతాంజలి గారు అని చెప్పాలా అని అయితే శ్రవణ్ కుమార్ అయితే చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్ వరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్.